వేగడపల్లి ఊర్లో ఎల్లమ్మ బోనాలు జరిగినాయి. బోనాలు జరిగి 8కి 10 వరకు బోనాలు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినాక గొడవ జరిగిందట ఊళ్ళో. జరిగినాక పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిరట. ఇచ్చినాక సారణ తోటి పోలీసు వాళ్ళు మాట్లాడుకుంటే ఏం కాదు, మేము ఏ గొడవ జరగకుండా చూసుకుంటాం, రాండ్రి మాదిగోళ్ళు కూడా అచ్చుడే అని చెప్పిరట. చెప్పిన వల్ల మేము మాదిగోళ్ళం బోనాలు చేసుకుని వచ్చినాం. ఎల్లమ్మ కాడికి పోయేసరికి 1:30 అయింది. 1:30 నుంచి 5 గంటల దాకా ఒక్కటే కాడ నిల్చుకొని బోనాలు ఎత్తుకొని ఉన్నాము. అయినా గానీ మమ్మల్ని లోపలికి అసలే పోనీయలేదు. గేట్ పెట్టి గేట్ కాడ అందరు ఆడోళ్ళు ఉండి మస్తు వల్గర్ గా మాట్లాడిరు మమ్మల్ని. ఎల్లమ్మ గుడి కట్టిరు సార్. ఎల్లమ్మ గుడి కట్టినప్పుడు ఏం చేస్తారు, మాదిగోళ్ళ బోనం ముందు పోవాలి, గౌన్ల బోనం వెనక రావాలన్నారు. అన్నప్పుడు మేము వస్తానంటే మేము బోనాలైనా బంద్ చేస్తాం కానీ మిమ్మల్ని రానేనని ఆ సంవత్సరం మొత్తం బోనాలు క్యాన్సిల్ చేసేది సార్. మమ్మల్ని మస్తు మీరు కులవీనులు అని మమ్మల్ని మస్తు వీనంగా మాట్లాడారు సార్. 4 గంటలు సార్, 5 గంటలు బోనాలు ఎత్తుకొని నిలబడితే పేర్లు పెట్టుకుంటాను అవుతారు సార్. మేము మాదిగోళ్ళం అంట సార్, మేము మాదిగోళ్ళం అని మమ్మల్ని కులవీనంగా మస్తు అవమానించినట్టు మాట్లాడారు సార్. మేము ఆ బాధ తట్టుకోలేక వచ్చి మేము ఇక్కడ కూర్చున్నాం సార్.